ఉత్తర దిక్కున తల పెట్టుకుని ఎవరైతే పడుకుని ఉంటారో వారి తలని తీసుకుని రమ్ము అని ఆజ్ఞాపిస్తాడు శివుడు. ఆ రక్షకులు వెతికి వెతికి చూడగా ఒక్క ఏనుగు తల మాత్రమే కనిపిస్తుంది. అది కూడా మరణించిన గజాసురుని తల. శివుడు గజాసురునికిచ్చిన మాట నెరవేర్చడానికే అలా చేశాడని అప్పుడు దేవతలకి అర్థమవుతుంది. ఆ తలని తీసుకుని వచ్చి వినాయకునికి మంత్రశక్తితో అతికించగానే తిరిగి ప్రాణం వస్తుంది. అప్పటి నుండి ఆ పిల్లవాడిని గజేంద్రునిగా, గజాననుడిగా పిలువబడుతూ వచ్చింది. సరే, ఇక అసలు విషయానికి వస్తే నిజానికి పూర్వం ప్రజలు వినాయకుడిని తమ ఇంట్లో నుంచే పూజించేవారు. ఇప్పటిలాగా వీధిలో పెట్టి పూజించడం జరిగేది కాదు. మరి ఈ ఆచారం మనుగడలోకి ఎలా వచ్చింది అంటే 1890లలో మన భారతదేశం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆధీనంలో ఉండేది. అప్పట్లో వారి పాలన నరకాన్ని తలపించేలా ఉండేది. పేరుకే దేశం మనది, అయినా స్వేచ్ఛ ఉండేది కాదు. పన్నుల మీద పన్నులు వేస్తూ మన సంపదలను కొల్లగొడుతూ ఆనందించేవారు బ్రిటిష్ అధికారులు. స్వేచ్ఛ అన్న ఆలోచన మదిలో రానియకుండా ఉండడానికి ఎదురు తిరిగిన వారిని